ఫ్రెండ్స్, చాలా మంది బ్యాచిలర్స్ ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం కుకింగ్. జాబ్స్ కోసం మన సిటీస్కి వస్తుంటారు, టైం సరిపోక, కుకింగ్ రాక, దారిలో ఏదో ఒకటి దొరికింది తెచ్చుకొని అయితే తింటుంటారు. దీనివల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా వేస్ట్ అవుతుంటాయి. బట్ మనకు ఒక కుకింగ్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? మనకు నచ్చిన ఫుడ్ని, మనకు నచ్చిన రెసిపీని మన పక్కకే ఉండి దాన్ని గైడ్ చేస్తూ చేపిస్తే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. ఉంటుంది. ఇదే మన కుకింగ్ ఫ్రెండ్ సెమై. మ్యాగీ చేయడం రాని వాళ్ళతో కూడా బిర్యానీ వండిపిస్తుంది. మన కుకింగ్ని చాలా సింపుల్ చేసేసింది. ఏ రెసిపీ ఉన్నా కూడా మనకు క్లియర్గా గైడ్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఎట్లనైతే మనకు లొకేషన్ సెట్ చేసుకుంటే నావిగేట్ చేస్తుందో, దీంట్లో కూడా మనము రెసిపీని సెలెక్ట్ చేసుకుంటే దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఏం కడాయి కావాలి, ఆయిల్ కావాలన్నా, ఉప్పు కావాలన్నా, ఏ టైంలో ఏం వేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలి, అంతా కూడా క్లియర్ కట్గా చూపిస్తూ మనకు డిస్ప్లే మీద నావిగేట్ అయితే చేస్తుంది. మనకు నచ్చిన డిష్ని అయితే మనము వండుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇదే మన క్లింక్ యొక్క సెమై. ఇక్కడ సెమై బ్రాండింగ్ ఉంది, మీద పవర్ బై క్లింక్ అని ఉంది. ఇదంతా కూడా మనకు టఫ్ అండ్ గ్లాస్ తో వస్తుంది. ఇక్కడ మనకు TFT డిస్ప్లే ఉంది అండ్ 4 టచ్ బటన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆన్ చేసినాక లోపల ఆప్షన్స్ అని కూడా క్లియర్ గా చూపిస్తా. నెక్స్ట్ మనకి ఇక్కడ హోమ్ బటన్ ఉంది అండ్ కుకింగ్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఆన్ ఆఫ్ బటన్ ఉంది. సో ఇది మనం ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయగానే మనకి ఇక్కడ సెమై అని స్క్రీన్ వచ్చింది, మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు గైడెడ్ కుకింగ్ అని అండ్ ఇంకా మాన్యువల్ కుకింగ్ అని ఉంటుంది. మాన్యువల్ అయితే మనకు నచ్చినట్టు మన ఓన్ గానే అయితే కుక్ చేసుకోవచ్చు. గైడెడ్ కుకింగ్ లో సో మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో అది చెప్పినట్టయితే మనం కుక్ చేసుకోవచ్చు. మనకు టెన్షన్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మనకు ప్రిసెట్స్ కూడా ఉంటాయి. డైలీ మనం యూజ్ చేసేటివి ఉంటాయి కదా, లైక్ బాయిలింగ్ మిల్క్ కానీ, బాయిలింగ్ ఎగ్స్, ప్రెషర్ కుక్కర్, స్టిర్ ఫ్రై, షాలో ఫ్రై, రీహీట్, రోటీ, చికెన్ది డీప్ ఫ్రై, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లాంటివి డైలీ యూజ్ చేసేవి అన్నీ కూడా మనము ఇక్కడ ప్రిసెట్స్లో నుంచి అయితే కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు కావాలంటే మీరు ఓన్ ప్రిసెట్స్ కూడా ఇక్కడనైతే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదే మన క్లింక్ యాప్. ఇక్కడ చూసుకుంటే చాలా రెసిపీస్ ఉంటాయి. మీకు నచ్చిన రెసిపీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ నుంచి సెర్చ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాల్సిన రెసిపీని. ఇక్కడ నేను దాబా చికెన్ కర్రీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎంత మందికో అడుగుతుంది సర్వింగ్స్. సో నేనైతే ఒక 2 మెంబర్స్కి పెడుతున్నాను సర్వింగ్. 2 మెంబర్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తుంది. ఏమేమి కావాలి అంతా కూడా చూపిస్తుంది. నేనైతే మొత్తం రెడీ పెట్టేసుకున్నాను, మీరు చూడొచ్చు. అండ్ ఏమేమి టూల్స్ కావాలో కూడా చూపిస్తుంది. కడాయి కావాలా, బౌల్ కావాలా, నైఫ్ కావాలా, ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో వీటన్నిటి మీరు సెట్ చేసుకున్నాక స్టార్ట్ ప్రిపేరింగ్ మీద క్లిక్ చేయండి. వన్స్ స్టార్ట్ ప్రిపేరింగ్ చూపిస్తే మళ్ళీ ఒక్కసారి అన్ని చూపిస్తుంది. క్రాస్ చెక్ చేసుకోండి. స్టార్ట్ క్లిక్ చేసినాక మన కుకింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ప్రెస్ స్టార్ట్ టు స్టార్ట్ కుకింగ్ అని ఉంది. కింద కర్రీ నేమ్ కూడా చూపిస్తుంది, చికెన్ కర్రీ దాబా అని చెప్పేసి. సో మీరు ఇక్కడ పవర్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు యాడ్ చికెన్ టర్మరిక్ పౌడర్ టు బౌల్ అని చూపిస్తుంది. సో ఫోన్లో కూడా చూపిస్తుంది, సేమ్ మీరు చూడొచ్చు. ఫోన్లో మనకి ఇంకా క్వాంటిటీస్ అంతా కూడా చూపిస్తుంది, ఇక్కడ కూడా చూపిస్తుంది, మీరు చూడొచ్చు. సో నేనైతే చికెన్లో టర్మరిక్ని అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ టర్మరిక్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ దీంట్లో మనకు ఇన్బిల్ట్ వే స్కేల్ కూడా ఉంటుంది. మనం కుకింగ్ చేసేటప్పుడు మనకు ఇన్ని గ్రామ్స్ తీసుకోవాలి అని చెప్తుంది కదా. సో మనం వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచే మెజర్ చేసుకొని అయితే వెయిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడనైతే మనకు యాడ్ సాల్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మిక్స్ వెల్ అంటుంది. సో నేను ఇవన్నీ కూడా వేసుకున్నాను. యాక్చువల్ అయితే చేతులు కట్టుకోవాలి, మనం చూపిస్తున్నాను కాబట్టి స్పూన్తో అయితే కట్టుకుంటున్నాం. ఆయిల్ 1/2 స్పూన్ వేయమంటుంది దీనికి ప్యాన్కి. నెక్స్ట్ క్లిక్ చేయమంటుంది. హీట్ ఆయిల్ అంటిల్ మనకు టైం చూపిస్తుంది, ఎంతసేపు కుక్ కావాలో చూపిస్తుంది. సో మనకు 55 సెకండ్స్ అని చూపిస్తుంది. ఇంతసేపు మనము ఆయిల్ని అయితే కుక్ కానివ్వాలి. నేను ఆయిల్ కూడా వేసుకున్నాను. నార్మల్గా కుకింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఓవర్ కుక్, అండర్ కుక్ ఇట్లా మాడడం అలాంటివి జరుగుతాయి కదా. బట్ దీంట్లో మనకు ప్రెషర్ టెంపరేచర్ కంట్రోల్ అయితే ఉంది. మనకు టెంపరేచర్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది కుకింగ్కి తగ్గట్టు అండ్ రెసిపీకి తగ్గట్టు. మనకు సౌండ్ కూడా వస్తుంది. టైమర్ అయిపోయే కొద్దీ ఇంకా 6 సెకండ్స్ ఉంది. ప్లీజ్ ప్రెస్ నెక్స్ట్ బటన్ ఉంది. సో మనం ఏదైతే చికెన్ మ్యారినేట్ చేస్తామో దాన్ని యాడ్ చేయమని చెప్తుంది నెక్స్ట్ స్టెప్లో. ఇక్కడ మన ఫోన్లో కూడా సేమ్ అదే చూపిస్తుంది. నేను ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేస్తున్నాను. సో మనం మ్యారినేటెడ్ చికెన్ వేసేసాం కదా. వేసేసినాక ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఫ్లిప్ అండ్ సాట్ అంటిల్ యూ సీ బ్రౌనింగ్. సో కొంచెం బ్రౌన్ అయ్యేదాకానైతే మనము కలుపుకోవాలి దీన్ని.
సో నాకైతే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడనే చూపిస్తుంటుంది. నేను మొత్తం మ్యారినేటెడ్ చికెన్ వేసాను కదా, ఇక్కడ టైం అయితే చూపిస్తుంది 4 minutes 45 seconds అయితే చూపిస్తుంది. టైమర్ దగ్గర పడ్డా కొడితే మనకు టైం సౌండ్ అయితే వస్తుంది. ఇంకా 5 seconds అయితే ఉంది. సో ఇక్కడ మనకు టైం అయితే అయిపోయింది. ప్లీజ్ ప్రెస్ నెక్స్ట్ బటన్ అని చూపిస్తుంది. రిమూవ్ అండ్ కీప్ ఎసైడ్. సో ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో దీన్ని తీసేసి పక్కన పెట్టని చెప్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 3.5mm జాక్ లెక్క ఉంది కదా, ఇది మనకు హెడ్ ఫోన్ జాక్ అయితే కాదు, ఇది ప్రోబ్ పెట్టడానికి యూజ్ అవుతుంది. ఈ ప్రోబ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, కబాబ్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అట్లాంటివి, అవి అప్పుడప్పుడు లోపల బాయిల్ అవ్వవు, లోపల కరెక్ట్గా కుక్ అవ్వదు. మనం దీన్ని ఇన్సర్ట్ చేసి పెడితే కుకింగ్ అయ్యే టైంలో లోపల టెంపరేచర్ని కూడా అంతా చెక్ చేసుకొని కరెక్ట్గా హీట్ అయ్యి కరెక్ట్గా కుక్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం కుక్ కావాలి. కుక్ అయినాక నెక్స్ట్ మనం అయితే ముందు ఏదైతే చికెన్ని ఫ్రై చేసుకున్నామో, మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకున్నామో దాన్ని పట్టుకొని దీంట్లో వేసేసి మళ్ళీ కలపడమే. నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఫ్రెండ్స్ కుకింగ్ అయితే అయిపోయింది. సో చికెన్ అయితే అయిపోయింది, మనకు డాబా స్టైల్ చికెన్. ఇప్పుడైతే మేము తిని టేస్ట్ ఎట్లుందో చూస్తాం. ఫ్రెండ్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం చికెన్ అయితే వండినా ఈ సెమై వల్ల. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. చూడడానికి అయితే సూపర్గా అనిపిస్తుంది. చపాతి విత్ చికెన్ కర్రీ, డాబా స్టైల్ చికెన్ కర్రీ. ఇది బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఇంట్లో చేసుకుంటే ఎట్లుంటుందో అట్లనే వచ్చింది. చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు నేను మా టీం కూడా ఒకసారి టేస్ట్ చేయమని చెప్తా. రియల్ రియాక్షన్ చెప్పండి, ఏదో వీడియో తీస్తున్నామని సూపర్ ఉందని అట్లా ఏం చెప్పకండి. బాగుందా? చక్కెర ఎట్లుంది? సూపర్. ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ మాత్రం నాకు భలే అనిపించింది. అసలు నాకు వంటనే రాదు, అట్లాంటిది నాతోనే చికెన్ అయితే చేయించింది. కంప్లీట్గా గైడ్ చేసింది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంత క్వాంటిటీలో కావాలి, ఎంతసేపు కలపాలి, ఎంత టైం ఆయిల్ హీట్ కావాలి, ఎంత టైం చికెన్ బాయిల్ కావాలి, కంప్లీట్గా మనకైతే గైడ్ చేసింది. మన పక్కకు ఒక ఫ్రెండ్ ఆర్ మన మమ్మీ అన్న ఎవరైనా పక్కకుండి మనకు చెప్తే మనం ఎట్లా చేస్తామో సేమ్ ఆ రేంజ్లో అయితే మనం గైడ్ చేసింది. సో కుకింగ్ రాని వాళ్ళకి మాత్రం సూపర్ అంటే సూపర్ హెల్ప్ అవుతుంది. మనకు రాని డిషెస్ని కూడా వీళ్ళ యాప్లో సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే చాలు కంప్లీట్గా మనతోనే కుకింగ్ అయితే చేపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్కి అండ్ కుకింగ్ రాని వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ప్రోడక్ట్ లింక్ అండ్ కూపన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.